హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారం గురుగారు. రోజు త్రికాల సంధ్యావం చేయమంటారు కదా, అది చేస్తే వచ్చే లాభం ఏంటి, చేయకపోతే వచ్చే నష్టం ఏంటి, అసలు చెయ్యాలా? మంచి ప్రశ్న అడిగావు నాన్న. ఒక బ్రాహ్మణ కుమారుడు జన్మ ఎత్తిన తర్వాత వేదాలలో నియమింపబడ్డ నియమాలు ఏంటంటే, మనకు ఆపస్తమ గృహ్య సూత్రంలో బ్రాహ్మణ గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయీత అంటే గర్భంలోంచి 8వ సంవత్సరంలో వాడికి ఉపనయనం చేసుకొని ఆ క్షణం నుంచి అప్పటి వరకు వాడు మిగతా పిల్లల్లాగే శూద్రవతిగా ఉంటాడు. అక్కడి నుంచి వాడికి ద్విజత్వం అంటే 2వ జన్మ వస్తుంది. ఉపనయన సంస్కారంతో బ్రాహ్మడు ఉపనయనం చేయించిన తర్వాత ఆ క్షణం నుంచి వాడు సంస్కరింపబడి, ఆ శరీరం సంస్కరింపబడి ఆ రోజు సాయంత్రం నుంచి వాడు సంధ్యోపాసన ప్రారంభించాలి, అగ్నికార్యం ప్రారంభించాలి. ఆ సంధ్యావందనం ఎందుకు గురువుగారు అనే ప్రశ్నకి సమాధానం ఏంటంటే, సంధ్యావందనం యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రిజాత్ కురుతే పాపం తద్రాత్రిజాత్ ప్రతిముచ్యతే. అంటే ప్రతిరోజు మనము ఖచ్చితంగా తెలిసి తెలియక ప్రతి పూట మనం పాపం చేస్తూ ఉంటాం. అంటే నడుస్తున్నప్పుడు అనేక జీవరాశులు మన కాళ్ళ కింద పడి చనిపోవడం, లేకపోతే ఒకరిని దూషించడం, అబద్ధాలు ఆడడం, ఇటువంటివి సామాన్యంగా దోషాలు జరుగుతూ ఉంటాయి. ఈ దోషాలన్నీ పరిహారం కావడం కోసం ఉదయాన్నే సంధ్యా సమయం అని కాలాన్ని బట్టి ఎండాకాలంలో ఒక సమయం, చలికాలంలో కొంత సమయం, అలాగే వర్షాకాలంలో కొంత సమయాలు మారుతూ ఉంటాయి. సామాన్యంగా మనకు బ్రాహ్మీ ముహూర్తంలో 5 గంటలకి సంధ్యావందనం ప్రారంభించుకొని ఆ సంధ్యావందన కర్మ అందులో మార్జనం అని ఉంటుంది, తర్వాత ఆచమనం అని ఉంటుంది. ఇవన్నీ చేసినందువల్ల ఈ సంధ్యోపాసన వల్ల ఆ పూటకి ఆ బ్రహ్మచారి పునీతుడవుతాడు. ఆ పూటకి మాత్రమే పునీతుడవుతాడు. ఆ పునీతుడు అయిన తర్వాత, ఆ శరీరం పునీతం అయిన తర్వాత వేదాధ్యయనాన్ని ప్రారంభించమని మన మహర్షులు చెప్పారు. అలాగే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేసిన పాపం ఏదైతే ఉందో అది మాధ్యాహ్నిక సంధ్యలో ఆ యొక్క పాపాన్ని పోగొట్టుకొని భోజనానికి కూర్చొని భోజనానంతరం మళ్ళీ అధ్యయనం చేయడం కోసం వాడు మళ్ళీ పునీతుడవుతాడు. అలాగే ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తెలిసి తెలియని పాపక్షయం కావడం కోసం సాయం సంధ్యావందనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వాడి అధ్యయనాన్ని, వాడి యొక్క కర్మని, అంటే వాడికి ఏమేమి నియమింపబడ్డాయో ఆ కర్మని నియమించడానికి, వాడు చేసుకోవడానికి అధికారం రావాలి అంటే వాడు సంధ్యోపాసన ఖచ్చితంగా 3 పూటల సంధ్యావందనం చేస్తే కానీ వాడు పునీతుడు కాడు. ఒకవేళ చేయకపోయినా నేను అధ్యయనం చేస్తాను, నేను చేయకపోయినా నేను భుజించేస్తాను, నేను చేయకపోయినా నేను చేయకుండానే నేను అవి అతిక్రమించి నేను చేస్తాను అంటే వాడు పునీతుడు కాడు, అపవిత్రుడుగానే ఉండిపోతాడు. ఆ అపవిత్రతని పోగొట్టుకొని వాడి యొక్క అధ్యయనాన్ని, అంటే బ్రాహ్మణ జన్మ పుట్టిందే వేదాధ్యయనం కోసం, వేరే అధ్యయనాలు వేరే విద్యలు నేర్చుకోవడానికి కాదు. వేదాధ్యయనం శాస్త్రాధ్యయనం చేయడం కోసమే బ్రాహ్మణ జన్మ. ఈ జన్మని వాడు సార్థకత చేసుకోవాలి అంటే ప్రారంభ అర్హత అనే కొన్ని ఉంటాయి. ఆ అర్హత పొందాలి అంటే వాడు సంధ్యావందన కర్మ ప్రతిరోజు ప్రతి పూట 3 పూటలో వాడు సంధ్యావందనం చేసి తీరాలి. ఇలా చేయకపోతే వాడు అపవిత్రుడు, వాడు పునీతుడు కాడు. వాడు ఎప్పుడైతే పునీతుడు కాడో వాడు చేసిన అధ్యయన మంత్రభాగం, మహర్షులు మనకు అందించిన మంత్రభాగం ఏదైతే ఉందో దానికి పవిత్రత లేకుండా వాడు ఏదో టేబుల్ రికార్డు చదువుకున్నట్టు టేబుల్ రికార్డులో మనం రికార్డు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి ఒక పవిత్రత, దానికి ఒక శక్తి, మంత్రానికి శక్తి రావాలంటే పవిత్రత ఉండాలి. ఆ పవిత్రత ఉన్నప్పుడే ఆ శక్తి ఉంటుంది. అప్పుడే ఇటువంటి అధ్యయనానికే రేపు ప్రొద్దున నువ్వు అధ్యయనం అంతా పూర్తి చేసిన తర్వాత ఈ సమాజంలో అనేక దేవాలయ ప్రతిష్టలు, మహాన్యాస రుద్రాభిషేకాలు, ఎవరికైనా ఏదైనా దోషాలు ఉంటే వాటిని పోగొట్టాలి అంటే నీకు శక్తి ఉంటే కానీ వారికి నువ్వు అందించలేవు. నీకు శక్తి లేకుండా నువ్వే శక్తి విహీనుడు అయితే వాడికి మిగతా వాళ్ళకి సమాజానికి ఏం అందిస్తావు? అందించలేవు కదా. కాబట్టి మనకు బ్రాహ్మడిగా మనకి నియమించిన నియమాలని పవిత్రంగా శుచిగా మనం ఆచరించి తీరాలి. ఈ సంధ్యావందనం ఇలా చేస్తేనే వాడు పునీతుడిగా బ్రహ్మచారిగా ఉండగలుగుతాడు. ఇది విషయం నాన్న.
నాకు కలిగిన సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు.